వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం వ్యూహానికి చిక్కకుండా బీజేపీకి ముందే కటీఫ్ చెప్పిన నితీష్ తీరుపై విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయి. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయి. ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ప్రయత్నాలు మళ్లీ వేగం కానున్నాయి. బీహార్ మాత్రమే కాదు, ఢిల్లీ రాజకీయాలను శాసించాలని నితీష్ ఫిక్స్ అయ్యారా? నేషనల్ పాలిటిక్స్ పై బీహార్ ఎపిసోడ్ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? బీహార్ ఎపిసోడ్తో నేషనల్ పాలిటిక్స్ లో కలకలం. నితీష్ వ్యవహారంతో విపక్షాలకు హోప్ దొరికిందా? విపక్షాలన్నీ మళ్లీ ఒకే తాటి మీదకు రాబోతున్నాయా? నితీష్ నిర్ణయం వెనుక అసలు వ్యూహం వేరే ఉందా? రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి, అనుబంధాలు ఉండవు. బీహార్ ఎపిసోడ్తో మరోసారి ప్రూవ్ అయింది అదే. రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే కనిపిస్తుంది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఏ మలుపు ఏ పరిణామానికి దారితీస్తుందో ఈజీగా చెప్పలేం. బీహార్లో నితీష్ ఇచ్చిన ట్విస్ట్ ఢిల్లీ లెవెల్లో రీసౌండ్ ఇచ్చేలా కనిపిస్తోంది. దేశ రాజకీయాలను భారీగా మలుపు తిప్పేలా పరిణామాలు తయారవుతున్నాయి. బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు, ఆర్జేడీతో హ్యాండ్ కలిపారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆ తరువాత నితీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. 2014లో గెలిచిన వాళ్లు 2024లో గెలుస్తారా అంటూ నితీష్ సంధించిన ప్రశ్న సవాల్లా వినిపిస్తోంది. విపక్షాలన్నీ కూటమి కట్టాలని అనుకుంటున్న వేళ ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి బీహార్లో జేడీయూను టార్గెట్ చేయాలని బీజేపీ ఫిక్స్ అయింది. అందుకోసం ఆర్సీపీ సింగ్ ను తెర మీదకు తీసుకొచ్చింది. మహారాష్ట్రలో షిండేలా, బీహార్లో ఆర్సీపీ సింగ్ ను ముందు పెట్టి రాజకీయం చెయ్యాలని కమలం పార్టీ దాదాపు వ్యూహాలు సిద్ధం చేసిన వేళ నితీష్ అప్రమత్తమయ్యారు. కమలం పార్టీకి అదిరిపోయే ఝలకిచ్చారు. బీజేపీకి ముందుగానే బై బై చెప్పేశారు. రాజకీయ పరిణామాలను పక్కాగా అంచనా వేయడంలో నితీష్ ను మించిన వారు లేరు. బీజేపీలో మోదీ షా ద్వయం ఎలా ఆలోచిస్తుందో, ఎలాంటి అడుగులు వేస్తుందో పక్కాగా తెలిసినవాడు. మహారాష్ట్ర పరిణామాలు, దేశమంతా ఒకే పార్టీ అంటూ హైదరాబాద్ వేదికగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల తరువాత ఇక ఆలస్యం చెయ్యాలనుకోలేదు నితీష్. వెంటనే బీజేపీకి బై బై చెప్పారు. బీజేపీకి ఝలకిస్తూ నితీష్ తీసుకున్న నిర్ణయం విపక్షాల్లో కొత్త ఆశలు రేపుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఏకం కావాలని విపక్షాలు చెయ్యని ప్రయత్నాల్లేవు. అన్నీ అనుకూలంగా సాగినట్లే కనిపించినా చివరికి ఏదో కారణంతో అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి సమయంలో విపక్షాలన్నీ నైరాశ్యంలో మునిగిపోయిన వేళ నితీష్ కుమార్ వ్యవహారం వారిలో కొత్త ఆశ రేపుతోంది. కేంద్రంలో మూడోసారి కూడా ఎన్డీఏదే అధికారమని దాదాపు అంతా ఫిక్స్ అయిన వేళ అలాంటి అంచనాలు నితీష్ వ్యవహారంతో బ్రేక్ అయ్యాయని కొందరంటుంటే, మరికొందరు లెక్కలు తీసి మరీ బీజేపీకి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఇక 2014లో ఎలాగో గెలిచారు, 2024 అంత సులువు కాదంటూ మోదీని ఉద్దేశించి నితీష్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఆయన లక్ష్యం బీహార్కు మాత్రమే పరిమితం కాలేదు, ఢిల్లీని టార్గెట్ చేశారు అన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీని టార్గెట్ చేసినట్లు నితీష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. బెంగాల్ రాజకీయాలను పక్కన పెట్టి మరీ దీదీ దేశమంతా తిరిగితే కేసీఆర్ ప్రత్యేకంగా పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే అన్ని ప్రయత్నాల దగ్గరే ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో బీహార్ ఎపిసోడ్ మళ్లీ కూటమి ప్రయత్నాలకు ఊపిరి అందిస్తోంది. దీనికి తోడు బీజేపీకి బై బై చెప్పే ముందు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో నితీష్ మాట్లాడారు. దీంతో విపక్షాల తరపున 2024లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉన్నా 2024పై మళ్లీ విపక్షాలకు ఆశ పుట్టించడంలో నితీష్ సక్సెస్ అయ్యారు. బీజేపీ నుంచి జేడీయూ దూరం కావడంతో ఏం జరుగుతుందన్నది ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రాలేకపోవచ్చు. అయితే విపక్షాల్లో మళ్లీ ఒక కదలికైతే మొదలైంది. దారులన్నీ మూసుకుపోయాయనుకుంటున్న సమయంలో ఓ వెలుగు కనిపించినట్లయింది. దీదీ సైలెంట్ అయ్యారు. కేసీఆర్ రంగంలోకి దిగుతారో లేదో తెలియదు. అఖిలేష్ యాదవ్ రెండోసారి ఓడిపోవడంతో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడం లేదు. శరద్ పవార్ వయసైపోయింది. ఇలా విపక్ష కూటమిలో ప్రాంతీయ పార్టీల్లో మోదీకి ధీటైన నేత లేరు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఉన్నా సరిపోవడం లేదు. ఇవన్నీ ఆలోచించుకునే నితీష్ కుమార్ బీజేపీని డంప్ చేసి కాంగ్రెస్ కూటమి వైపు నడిచారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ వరుస విజయాలు ఆ పార్టీకి తిరుగులేదని చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు వీక్ అవుతున్నాయి. 2024పై ఆశలు పెట్టుకోవద్దు అనుకుంటున్న సమయంలో నితీష్ ఎపిసోడ్ వారి ఆశయానికి మళ్లీ జీవం పోసినట్లయింది. బీజేపీ మీద పోరులో విపక్షాలకు ఇప్పుడు నితీష్ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా? మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా? మహాగఠబంధన్ ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది? అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా? అది సాధ్యమేనా? జాతీయ రాజకీయాల్లో మలుపులు తప్పవా? ఢిల్లీ పాలిటిక్స్ పై నితీష్ ప్రభావం ఎలా ఉండబోతోంది? బీహార్ ఎపిసోడ్ పై వినిపిస్తున్న అభిప్రాయాలేంటి? విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు రావడం సాధ్యమేనా? నిజానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు నితీష్కు మంచి ఇమేజ్ ఉండేది. బీహార్ను మార్చేశారని, అద్భుతమైన పాలకుడని, దేశానికి మంచి నాయకత్వం ఇవ్వగలరని అంతా అనుకున్నారు. ఆ సమయంలో నితీష్ కూడా ప్రధాని స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. 2014కు ముందు తన వంతు ప్రయత్నాలు కూడా చేశారు. అప్పట్లో మోదీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. అయితే మోదీ ప్రధాని అయిన తరువాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. నితీష్ మాత్రం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. పైగా ఆయన పార్టీ కరిగిపోతోంది. దీంతో చివరి ప్రయత్నంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తెరముందుకు రావాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని, దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. 2014లో గెలిచారు. 2024లో ఎలా గెలుస్తారన్న నితీష్ మాటలకు అర్థం కూడా తాను ప్రధాని రేసులో ఉండబోతున్నాననే సంకేతాలు నితీష్ పంపారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎలా ఉన్నా అన్ని దారులు మూసుకుపోయిన విపక్షాలకు కొత్త వెలుగులా ఇప్పుడు నితీష్ కనిపిస్తున్నారు. అయితే బీహార్ పరిణామాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశమే లేదని జేడీయూ మాజీ నేత, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. బీహార్లో 10 ఏళ్లుగా రాజకీయ అస్థిరత కొనసాగుతోందని, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీష్ సంతోషంగా లేరని, అందుకే బయటకు వచ్చారన్న పీకే వ్యాఖ్యలతో నితీష్ ఎపిసోడ్ కాస్త లైట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నితీష్లో మాత్రం ఇప్పుడు విపక్షాలు కొత్త నాయకుణ్ణి చూస్తున్నాయి. 2024లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను నితీష్ నడిపించగలరన్న చర్చ నడుస్తోంది. నిజానికి ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేనంత మాత్రాన, అది అధికార పార్టీతో పొత్తు కోల్పోయినంత మాత్రాన బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేదు. అయితే నితీష్ రూపంలోనే గట్టి సవాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మోదీ, షా ఆలోచనలు ఎలా ఉంటాయో నితీష్కు బాగా తెలుసు. దీంతో పాటు మంచి పాలకుడిగా పేరుంది. అలాంటి వ్యక్తిని ముందుంచి ఆయన నాయకత్వంలో నడవాలని విపక్షాలు అనుకుంటే దానికి నో చెప్పడానికి నితీష్ దగ్గర బహుశా కారణాలు కూడా ఉండకపోవచ్చు. నితీష్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే విపక్షాలకు అంతో ఇంతో లాభమయ్యే అవకాశాలు ఉంటాయి. బలం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే ఇప్పుడు విపక్ష పార్టీలకు పెద్ద ఆశగా మారింది.
40 పార్లమెంటు స్థానాలున్న బీహార్ లాంటి రాష్ట్రం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి కష్టపడితే నితీష్ ఎపిసోడ్ కాస్తో కూస్తో కలిసి వచ్చే అవకాశముంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. తెలంగాణలో పరిస్థితి ఏంటన్నది పక్కన పెడితే మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటికిప్పుడు కమలం పార్టీ అధికారం అనే ఆలోచన కూడా చేసే అవకాశం లేదు. మిగతా రాష్ట్రాల్లోనూ పరిస్థితులు మారుతున్నాయి. ఇలాంటి సమయంలో విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తే మాత్రం అది బీజేపీకి ప్రమాద సంకేతమవుతుంది. మరి విపక్షాలను ఏకతాటి మీదకు తీసుకురావడమే ఇప్పుడు ప్రధానంగా ఉన్న సవాల్. ఏకం కావాలన్న ఆశ ఉన్నా తీరా సమయం వచ్చేసరికి విపక్షాలన్నీ ఎవరి దారి వారిది అన్నట్టుగా మారుతున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత, మమత ప్రయత్నాల తరువాత అదే జరిగింది. ఆ మధ్య కేసీఆర్ విషయంలోనూ అదే రిపీట్ అయింది. మరిప్పుడు నితీష్ వ్యవహారంలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. చాలా రోజుల తరువాత బీజేపీకి షాక్ తగిలిందన్న సంతోషమే విపక్షాల్లో కనిపిస్తుందా? ఈ సంతోషం ప్రత్యర్థి పార్టీ మీద సమరం వరకు తీసుకెళ్తుందా? లేదంటే ఎప్పటిలానే ఎవరి దారి వారు అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. అయితే నితీష్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వచ్చి ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.